నిజంగా 2 వారాల నుంచి పోయిన వారం ఇదే సమయానికి మేము దిగాము. స్టేషన్ నుంచి వస్తున్నాము. 2 బుధవారాలు మీకు స్త్రీల మీటింగ్లో మీతో సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఎంత అనారోగ్యమైన ఎన్ని పరిస్థితులైనా వాక్యం చెప్పడం మాత్రం మానడానికి వీలు లేదు, అంతే. ఎందుకంటే ఇది దేవుని వాక్యము. మరి ఈ వాక్యం ద్వారానే మనకు స్వస్థత కూడా. నిజంగా నేను వాక్యం చెప్తుంటేనే నేను బ్రతుకుతున్నాను కూడా, నాకు తెలుసు. అలాగే మరి ఈ దినము స్త్రీల ఈ మీటింగ్లో చక్కని పాటలు విన్నాము. చాలా చక్కగా పాడుతున్నారు. మీ అందరికీ చాలా వందనాలు. ఇంకా మంచిగా నేర్చుకోవాలని, ఎందుకంటే మీ సంఘంలో గాయకులు సేవకులైన కుటుంబము, గాయకుల కుటుంబం కాబట్టి మీరందరూ గాయకులు అయిపోవాలి, సింగర్స్ అయిపోవాలి మీరందరూ. దేవుని స్తోత్రం. ఈరోజు మనము చెప్పుకోబోయే వాక్య భాగం ఏంటి అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆడవాళ్ళే కదా, చిన్నలైతేనేమి పెద్దలైతేనేమి. ఇద్దరు మనకు పురుషులు ఉన్నారు. పురుషులు కాదే చిన్నవాళ్ళు. వాళ్ళు కొద్ది రోజులు పురుషులు అవుతారు. కానీ ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు ఇవి. దేవుని పిల్లలు చాలా శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా హృదయంలో పెట్టుకోవాలి. లూకాసు వార్తలో మాటలు మంచి యోగ్యమైన మంచి మనసుతో విని అంగీకరించాలి. యోగ్యమైన మంచి మనసుతో. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, కొందరు మంచి మనసు లేకుండా వింటారు వాక్యం. ఎందుకు చెప్తున్నారు అన్నట్టుగా. కాబట్టి మంచి మనసుతో మనం దేవుని వాక్యం వినాలి. ఈ సమయంలో నేను ఒక స్త్రీ లేక ఒక కుటుంబంలో యజమానురాలు. కుటుంబానికి పెద్ద ఎవరు? మన ఇంటికి పెద్ద పురుషుడే. భర్త ఇంటికి యజమానుడు. భర్త లేకపోతే భార్య ఆ ఇంటికి యజమానురాలు. అయితే యజమానురాలుగా ఒకవేళ భర్త ఉన్నప్పటికీ కుటుంబాన్ని చూసుకునేది స్త్రీనే కాబట్టి స్త్రీ ఎలా ఉండాలి ఆ కుటుంబంలో అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. వివాహం కావాల్సిన వాళ్ళకు ఈ మాటలు చాలా అవసరమే ముందుగా నేర్చుకోవడానికి. అంతేకాదు, మా ఇంట్లో యజమానులు లేదు కదా, మరి నేను భర్త లేని స్త్రీని కదా అన్న ఆలోచన రావచ్చు. కానీ మన పరమ భర్త ఉన్నాడు. ఈయనకి ఎలాగో లోపడతామో అంతకంటే ఎక్కువ ఆయనకు లోపడాలి. ఇది మన మనసులో ఉంచుకోవాలి. దీన్ని మనసులో ఉంచుకుంటూ ఈ వాక్యంలో ముందుకు వెళ్ళిపోవాలి. చూస్తున్న నీ భర్తను నువ్వు ప్రేమించకపోతే చూడని దేవుని నువ్వు ఎలాగో ప్రేమించగలవు అని కూడా వాక్యంలో ఉంది. కాబట్టి స్త్రీకి వివాహం తప్పనిసరిగా అవసరమే, ఏదో ఒక దినాన అవసరమే. ఫస్ట్ స్త్రీకి ఎవరు ముఖ్యం చెప్పండి? పిల్లల భర్తనా? చెప్పండి మీరు. భర్త ఫస్ట్ వచ్చింది మన జీవితంలోకి ఆయనే కదా. తర్వాత నెక్స్ట్ పిల్లలు వస్తారు. ఫస్ట్ నెక్స్ట్ ఉంది కాబట్టి. అయితే అంతకంటే ముఖ్యంగా మనకు అంతకుముందు తల్లిదండ్రులు మనకు ముఖ్యము, మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు వివాహం కాకముందు. వివాహం అయిన తర్వాత భర్త, పిల్లలు, అత్తింటి వారు ముఖ్యం. వీటన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి మన జీవితంలో మనల్ని రక్షించి మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన ముఖ్యం. అయితే దేవుడు ఆయన ప్రాణం పెట్టిన ఆయన మనకు కొన్ని షరతులు పెట్టినాడు. ఈ షరతులన్నీ ఆయన చెప్పినవన్నీ మనం నెరవేర్స్తేనే ఆయనకు సంతోషం. ఆయనకు సంతోషపరచాలంటే మనకు చెప్పిన పని మనం చేయాలి. ఒక స్త్రీగా తన ఇంటిలో ఫస్ట్ భర్త ప్రాముఖ్యం. మరి భర్తలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, భార్యలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరు చేయవలసిన ధర్మం వాళ్ళు చేయాలి.
ఫస్ట్ భార్య లేక స్త్రీ పురుషుని ఇంటికి వస్తుందా, పురుషుడు స్త్రీ ఇంటికి వస్తాడా? స్త్రీనే పురుషుని ఇంటికి వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి ఆ ఇంటి పేరే చెప్పుకుంటుంది. మన పుట్టింటి పేరు చెప్పుకోగా మన అత్తింటి పేరే చెప్పుకుంటాం. మా ఇంటి పేరు ఒకటి, మా అత్తగారింటి పేరు ఒకటి, ఇదే నేను చెప్పుకుంటాను. అలాగే మన అందరం కూడా పెళ్ళిళ్ళు కాకుండా తల్లిదండ్రుల ఇంటి పేరే చెప్పుకుంటాం. ఇది మన వలస. అయితే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము మీరు అంతకుముందు చాలాసార్లు వినే ఉండవచ్చు. 15వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకున్నాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతనిని ప్రేరేపించారు. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూసి నీకేమి కావాలనని ఆమెను అడిగాను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చాడు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృప కలిగిన నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదివిన వాక్య భాగాన్ని దీవించండి. వింటున్న ప్రతి ఒక్కరు, పిల్లలేమి పెద్దలేమి వృద్ధులేమి, ప్రభా మీ మాటల్లో లక్ష్యం ఉంచినట్లుగా సహాయం చేయండి. మీ దిన సేవకురాలను మీరు బలపరచండి. మీ ఆత్మ శక్తితో మీరు మాట్లాడండి. మాట్లాడే ప్రతి మాట మీద ఇందులాగా సహాయం చేయాలి. యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం చదువుకున్నాం ఒక మాట. ఇక్కడ అక్సా అనే ఒక ఆమె ఉంది. ఆ భర్త పేరు ఒత్నియేలు. ఒత్నియేలు అనగా దేవుని సింహము అని అర్థం. అక్సా అనగా కడియము, చేతికి వేసుకునే కడియము. సింహం గొప్పదా, కడియం గొప్పదా? సింహమే గొప్పది. మరి కాలేబు కుమార్తె అయిన అక్సా. కాలేబు అంటే అర్థం ఏంటంటే కుక్క అని అర్థం. కుక్క అనేది చాలా చీపుగా మనం అనుకోవచ్చు. కుక్క విశ్వాసం కలిగిన జంతువు అని అందరూ చెప్తూ ఉంటారు. వాస్తవమే. ఏదేమైనా వీరి పేర్లకు అర్థం అది. అయితే అక్సా వివాహం అయింది. ఒత్నియేలు ఆమెను చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు వివాహం అయిన తర్వాత తండ్రి ఇంటికి రావాల్సి వచ్చింది. కొన్ని ఊళ్ళలో కొన్ని పద్ధతులు ఉంటాయి. వివాహం అయిన తర్వాత శంకర్ అయితే అక్కడికే వచ్చి వివాహం చేసుకున్నాడు ప్రిస్కిల్లాగా. అక్కడి నుంచి ప్రిస్కిల్లని ఇక్కడ తీసుకొచ్చుకున్నాడు. నా వివాహం కూడా అలాగే జరిగింది. మా ఇంటి దగ్గర వివాహం అయిన తర్వాత నేను ఒంగోలుకు వచ్చాను. కర్నూలులో వివాహం అయిన తర్వాత కొందరేమో కొన్ని ప్రాంతాలను బట్టి మార్పులు ఉంటాయి. ఏదేమైనా మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి కూడా ఆమెతో వచ్చినట్లుగా కనపడుతుంది. పెనిమిటికి ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతన్ని ప్రేరేపించారు. అసలు వచ్చిందో లేదో ఆలస్యం లేదు. వెంటనే మా నాన్న పొలం అడుగు అని చెప్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలి అంటే భర్త యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేసేదిగా, భర్త కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేదిగా ఆమె మనసులో ఆమె ఉద్దేశం కనబడుతుంది. ఈ పాఠం చాలా శ్రేష్టమైన ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ కుటుంబాన్ని ఎక్కువ చేస్తున్నాం మనము? మన తండ్రి ఇంటినా, మన భర్త ఇంటినా? మనకేది ముఖ్యము? మన జీవితకాలం అంతా ఉండాల్సింది భర్త ఇంటిలోనే ఉండాలి. నాకు వివాహం అయినప్పుడు చాలా దూరం ఇచ్చారని చాలా మంది బాధపడుతున్నారు. ఇక నా కుమార్తెని ఇంకా ఇంత దూరం ఇవ్వటము, నన్ను ఇచ్చింది 300 కిలోమీటర్ల దూరంలో, నా కుమార్తెని ఇచ్చింది 800 చిల్లర ఎంత ఉంది.
అందరూ ఏడ్చినారు. మీకు కనికరం లేదు, మీకు దయ లేదు, మరి ఇంటికి పుట్టిన పెద్ద కుమార్తెను అంత దూరం ఇచ్చారు, మీకు దయ లేదా అని చాలామంది అందరూ ఏడవటమే లేదు, అందరూ ఏడ్చారు. కానీ దేవుడు మాకెందుకో ఆ మనసు ఇచ్చాడు, ఆమెకు ఆ మనసు ఇచ్చాడు. ఎందుకంటే ఆమె ఇక్కడ సేవ చేయవలసిన అవసరత దేవునికి ఉంది. ఆమె వలన, నా వలన దేవునికి ఏమి ఆశ ఉందో అది నెరవేర్చుకుంటాడు. నీ వలన దేవునికి ఏం ఆశ ఉందో అది ఆయన నెరవేర్చుకోవాలనుకుంటాడు. అది కాకుండా మనం వ్యతిరేకంగా చేస్తే దేవుడు ఎప్పుడు నొప్పి పడుతూనే ఉంటాడు. అది కష్టమైన, నష్టమైన, భారమైన దేవుడు మనకు అప్పగించబడిన పని. ఆయన ఉద్దేశం మనలో ఏమనుకుంటున్నాడో అది మనం చేయాలి. తల్లిదండ్రుల ఉద్దేశం ఏముంటుంది పిల్లల మీద? వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచిగా తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి. మన పిల్లల గురించి ఇదే ఆలోచిస్తాం కదా. కొందరు అలాంటి తల్లిదండ్రులు ఉండదు. పిల్లలు ఎక్కడన్నా ఉండాలి, ఎంత మురికిగా ఉన్నా ఉండాలి, వీళ్ళు మాత్రం నీట్గా ఉంటారు. చాలా స్థలాల్లో నేను గమనిస్తుంటాను, తల్లులు చాలా నీట్గా ఉంటారు, పిల్లలు ఎట్లా అంటే అట్లే మందిరానికి తీసుకొస్తారు. ఏమ్మా సరిగా జడ కూడా వేసుకోలేదంటే అమ్మ ఏం లేదు అమ్మమ్మ అని చెప్తారు నాకు. కాబట్టి స్త్రీ ఇటు పిల్లలు చూసుకోవాలి, ఇటు భర్తను చూసుకోవాలి, సంఘాన్ని చూసుకోవాలి, నీ పనిని నువ్వు చూసుకోవాలి. వీటన్నిటి విషయంలో బాధ్యత కలిగినది స్త్రీ. ఎక్కువ భర్త కంటే భార్యకి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అది మనం చాలా గమనించాలి. తన తండ్రిని మా నాన్న ఒక పొలం అడుగయ్యా, మనకు మెరక మడుగులు ఇచ్చినాడు, పల్లపు మడుగులు కూడా కావాలన్నాడు. పల్లపు మడుగులు అంటే ఎత్తు పల్లాలు ఉంటాయి. ఇది చాలా ఎత్తుంది, దీని మీద నీళ్ళు పారడం కష్టమా, దాని మీద పారడం కష్టమా? ఎత్తుకున్న వాటి మీద నీళ్లు పారడం కష్టం. పల్లపు మడుగులు అంటే కింద ఉండే భూమి, అందరు పొలాల్లో ఉన్న నీళ్ళ నుంచి వాళ్ళు పొలంలో పడతాయి. అందరు మందులు చదువుకుంటే పొలంలో ఆ మందంతా వచ్చి ఈ పొలంలో పడుతుంది. అప్పుడు ఈ పొలం కలిగిన ఆమెకి ఎంతో మరి చాలా ఆ పంట బాగా పండుతుంది. అందుకని పల్లపు మడుగులు అడగమని తన పెనిమిటిని ప్రేరేపించింది. కానీ అడగడానికి ఇద్దరు బయలుదేరుతారు. ఆయన అడిగితే ఎలా ఉంటుందో, బాగుండదేమో, నేనే అడుగుదామనుకొని వాళ్ళ నాన్న అడిగింది. నాన్న నాకు ఏమిచ్చావంటే, నాకు నీకేమి కావాలేమో అని. ఆమె గాడిద మీద నుంచి దిగింది. అప్పుడు గాడిదల మీదనే ప్రయాణాలు చేసేవారు. గాడిద మీద నుంచి దిగగానే ఆమె తండ్రి ఆమెను చూసి ఏమన్నాడంటే, నీకేమి కావాలను అని అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయి, నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు, నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులు రెండూ ఇచ్చాడు. ఆమె నాకు దీవెన దయచేయమని అడిగింది. తండ్రి నుంచి దీవెన మనకు దొరికేది. పరమ తండ్రి నుంచి కూడా మనం దీవెన అడుగుతూ ఉంటాం. అయితే ఆ దీవెనకు తగినట్లుగా ఉండాలి. దీవెనలు ఇస్తున్నాడు కదా, అన్ని దీవెనలే, నాకు ఇంకేం పర్వాలేదు అని అతిశయం ఎక్కడ రాకూడదు. దేవుని పిల్లలకి ఎప్పుడు అణిగిమనిగే ఉండాలి. నీ యజమానురాలి చేతి కింద నువ్వు అణిగి ఉండమని ఎవరు చెప్పాడు? ఆదరణతో చెప్పాడు ఈ మాట. గర్భం రాగానే ఆమె అతిశయించిపోయింది. అది చూసుకొని ఆమె నిలవలేకపోయింది. కానీ అది తప్పు అని దేవదూత బోధించి, నీ యజమానురాలి చేతి కింద నువ్వు అణిగి ఉండాలి. అలాగే దేవుని చేతి కింద అణిగి ఉండాలి. భర్త దగ్గర కూడా అణిగి ఉండాలి. అలాగ చేయనందు వలన చాలా మంది కుటుంబాలు స్పాయిల్ అయిపోతుంటాయి. చాలా మంది కుటుంబాలు పతనం అవ్వడానికి కారణం ఈమె తన భర్తను మరి ఎంతగానో తన భర్త యొక్క అభివృద్ధికి తోడ్పడతా ఉంది. మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే ఆమె 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ వచనంలో ఏం రాయబడింది? మనం చెప్పుకునే దానికంటే అక్కడ చదివితే చాలా 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 విషయాలు మనం అక్కడ నేర్చుకుంటాం. 31వ అధ్యాయం నేను చదువుతాను. 11-12. ఆమె పెనిమిటి ఆమె ఎందుకు నమ్మకించును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు, కానీ కీడేమీ చేయదు.
ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే అతని లాభప్రాప్తికి అతడు ఒక ఉద్యోగం చేస్తున్నాడు, లేక అతడు ఒక కూలి పని చేస్తున్నాడు, అతడు ఏదైనా పని చేయని అతడు సంపాదించే లాభానికి అతడు సంపాదించే సంపాదనకి లాభప్రాప్తికి వెలితి కలగజేయదంట. లాభం ఇంత తీసుకొని వచ్చాడు, దాన్ని తోడుతా ఉండదు అనమాట, దానికి ఇంకా జత చేస్తూ ఉంటుంది. అప్పుడే కదా కుటుంబాలు బాగుండేది. కొందరు భర్త సంపాదిస్తుంటే భార్యలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు విపరీతంగా. ఎంత మరి సంపాదించిన ఆ ఇంట్లో సంతోషం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కొందరు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. దేనికి ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టకూడదు అది కూడా మనం ఎరిగి ఉండాలి. స్త్రీకి పొదుపు అనేది చాలా ప్రాముఖ్యం. రూతు గ్రంథంలో మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఆమె కొన్ని తిని మిగిల్చెను అని రాయబడింది. మనం తినగా మిగిల్చుకోవాలంట. మిగిల్చి తన అత్తకు తీసుకొని పోయి ఇచ్చినట్లుగా ఉంది. ఉన్నట్టు కడిగి పడేయటం కాదు. అలాగే మరి ఈమె తన భర్త లాభం సంపాదిస్తుంటే అది అయిపోచేయదంట, దానికి ఇంకా కాస్త కూడబెడతా ఉంటుందంట. కాబట్టి లాభప్రాప్తికి వెలితి కలగజేయదు. తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. భర్తకు కీడు చేసే వాళ్ళగా మనం ఉంటే మన జీవితాలు ఏముంది చెప్పండి? భర్తకు మేలు చేసేవారుగా ఉండాలి. అలా ప్రేమ మనం పొందుకోవాలి అంటే వాళ్ళకు మేలు చేసేవారుగా ఉండాలి. కాబట్టి మరి ఈ స్త్రీ, నేను కొన్ని 5 మాటలు చెప్తాను. ఇప్పుడు ఒక మాట అయిపోయింది. భర్త అభివృద్ధికి, భర్త లాభప్రాప్తికి ఇంకా సహాయం చేసే స్త్రీలుగా అక్సా ఉంది. అక్కడ గురువతి అయిన స్త్రీ కూడా. ఈ 2 పాయింట్లు ఆమె గురించి మనం చెప్పుకోగలం. కాబట్టి అలా ఉంటే గొప్ప ఫలితాన్ని చూడగలం. 31వ అధ్యాయం 31వ వచనంలో ఉంది. ఆమె ఫలితం ఏంటో, చేసిన పనికి అక్కడ ఏం రాయబడింది? చేసిన పనికి ప్రతిఫలం దయచేస్తాడని రాయబడింది. ఆ మాట చూద్దాం, చూడండి ఏం మాట అది. అట్టిదానికి, చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమయ్యేదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అని దేవుని వాక్యంలో కనబడుతుంది. కాబట్టి నిన్ను కొనియాడాలి మనుషులు అంటే, నిన్ను గురించి చెప్పుకోవాలి అంటే నీ కుటుంబం ఎలా ఉందో అది ప్రాముఖ్యమైంది. నీ భర్త చాలా ప్రాముఖ్యం. 2వది, భర్తకు గౌరవం తెచ్చేవారుగా ఉండాలి. గౌరవం అంటే మనల్ని బట్టి వాళ్ళకు గౌరవం వస్తుంది. మనల్ని బట్టి, స్త్రీని బట్టే. నిజంగా స్త్రీ సరిగా లేకపోతే ఆయనను ఎవరు లెక్క చేయరు. ఎందుకంటే ఈ విషయాలు మనకు చాలా అవసరం కాబట్టి మరి ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాం. భర్త గౌరవాన్ని గౌరవించిన స్త్రీ ఎవరు అంటే శారా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. శారా తన భర్తను యజమానుడా అని పిలిచింది, యజమానుడికి లోబడింది. యజమానులకు లోబడాలి కదా. మనలో ఈ పెద్దలైన వారికి మనం లోబడి ఉండాలి. వాళ్ళు అలసిన కోప్పడ్డ మనం లోబడి ఉండాలి. మన ప్రభు కొన్నిసార్లు మనల్ని గద్దింపజేస్తాడు. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, సహోదరుల ద్వారా కొన్నిసార్లు గద్దిస్తాడు. గద్దించినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి, తల వంచాలి. ఆయన బలమైన చేతి క్రింద దీన మనస్కులుగా మనం ఉంటే ఆయన రోజు రోజుకు మనల్ని గొప్పవారిగా చేస్తాడు. కాబట్టి మరి ఎలా ఉండాలి అంటే శారా తన భర్తను యజమానుడా అని పిలిచిందంట, మై మాస్టర్ అని పిలిచింది. నా ఫోన్లో కూడా మరి దేవుని సేవకుడు నా భర్త గారి పేరు ఏం పెట్టుకొని ఉంటాను తెలుసా? మై మాస్టర్, మై డియర్ అని పెట్టుకొని ఉంటాను 2 నంబర్లు. ఎందుకంటే అంతకంటే వేరే పేరు లేదు వాళ్ళకి. చాలామంది పేరుతో పిలుస్తారు, పేరుతో పిలిచే వాళ్ళు ఉన్నారు. మా సంఘంలో కూడా కొందరు సహోదరులు మా వెంకట్రావు, మా శ్రీను అని వాళ్ళ భర్తల పేర్లు చెప్తుంటారు. నేను అంటాను, ఏమ్మా నీ క్లాస్మేట్ ఆయన, మీ ఇద్దరు కలిసి చదువుకున్నారా అని అడుగుతాను నేను. లేదా అంటే
మరి మా శ్రీని అంటున్నావు, నీతో పాటు చదువుకున్నాడా ఏంది? ఒకే స్కూల్లో చదివారా? మా వెంకట్రావు వస్తున్నాడు అండ్ నన్ను తీసుకెళ్ళడానికి, నువ్వు పెట్టబోతావమ్మా ఇప్పుడు? మరి అబ్బాయి బండి మీద వదిలిపెట్టింది అంటే, లేదు మా వెంకట్రావు వస్తున్నాడు. ఆ భర్త పేరు వెంకట్రావు. వెంకట్రావా? మీ ఇద్దరు క్లాస్మేట్సా? భార్య భర్తలా? ఏంటో అట్లా అలవాటు అయిపోయింది. లేదు, నా భర్త గారు వస్తున్నారు అమ్మాటను. నీ భర్తను గౌరవిస్తే నువ్వు దేవుని గౌరవించినట్టు. ఈ విధంగా చాలా మందికి కొత్తగా వివాహం అయ్యే వారికి కూడా నేను ఈ విషయాలు ఎలా పిలవాలి, వాళ్ళని ఎలాగ చూసుకోవాలి, వాళ్ళ ప్రేమను ఎలాగో మనము పొందుకోవాలి అని విషయాలు నేను చెప్తూ ఉంటాను. లోబడేవారుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:24 ఉంది, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా ప్రతి స్త్రీ తన భర్తకు, నువ్వు భర్తకు లోబడితే నువ్వు దేవునికి లోబడినట్లే. ఇక్కడ యవనస్తులు వివాహం కాని వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులకు లోబడాలి. వాళ్ళు ఏది చెప్పినా మనం మేలు కొరకే చెప్తారు. అప్పుడే నువ్వు దేవునికి లోబడినట్లు. పెళ్ళైన స్త్రీ అయితే భర్తకు లోబడాలి. భర్తకు లోబడితే నువ్వు దేవునికి కూడా లోబడినట్టు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా ప్రతి విషయంలో భార్యలు తమ భర్తలకు లోబడి ఉండాలి అనే సంగతిని మనం చూస్తున్నాం. ఒక ఆమె లోబడలేదు, హీనపరిచింది. ఎవరు చెప్పండి? ఓకే, ఆమె కూడా. ఓకే, వెరీ గుడ్. అంటే నేను దావీదు భార్య మీకాలు తన మనసులో అతని హీనపరచను అని రాయబడి. యోగు భార్య కూడా ఆయనని ఘనపరచాల, హీనపరిచింది. చావరాదు అంటే ఏంటి అది అర్థం? చావకూడదా అనింది. కానీ ఆ పాయింట్ నేను అంతగా జ్ఞాపకం ఉంచుకోలేదు. మీకాలని నేను జ్ఞాపకం ఉంచుకున్నాను, రాసుకున్నాను. మీకాలు తన మనసులో అతని హీనపరిచింది, దానికి తగిన ఫలితాన్ని కూడా పొందింది. చాలా మందికి భర్తలన్నీ హీనం. వాళ్ళ ఆయన ఎంత బాగున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకు పనికి రాకుండా అనేటట్టు ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన భర్త నీకు అందమైన భర్త అంతే. నీ భర్త ముందు ఎవరు అందంగా కనిపించకూడదు. ఎంత అందగాడైనా మన భర్త తర్వాతే కదా. ఈ మనసు కలిగి ఉంటే మన కుటుంబాలు ఎక్కడ చెప్పు చెదరవు. ఈ మంచి మనసు స్త్రీలు కలిగి ఉండాలి. చాలామంది నాకు వివాహం అయినప్పుడు మరి కొందరు బంధువులు కానీ రక్త సంబంధికులు ఎక్కడ ఒంగోలంట అక్కడ ఇచ్చినారు, ఏం బాగలేడు అబ్బాయి అట్లా మాట్లాడినారు. కానీ నాకు ఎందుకో నాకు తెలియదు, కానీ వివాహమైన క్షణం నుంచి ఆయన మీద విపరీతమైన ప్రేమ కలిగింది. వాళ్ళు అంటుంటే ఏడ్చేదాన్ని నేను, అయ్యో ఆయన ఎందుకు అట్లా అంటున్నారు అని. నన్ను ఎంతో ప్రేమతో పిలుచుకునేవాడు, దయా అని పిలుస్తూ. ఇప్పటికి కూడా అదే పేరు మీ అందరికీ తెలుసు. దయా అనే మాట తప్పితే వేరే మాట అన్నాను. ఎంత కోపం వచ్చినా కూడా కొన్నిసార్లు నేనే కోపం కలిగిస్తాను. దయానికి కాఫీ ఇచ్చి ఇవ్వగా అట్లా చేసినప్పుడు చాలా ఓర్పు కలిగిన వాడు. ఈ ప్రేమ ఎందుకు కలుగుతుంది భార్యాభర్తల మధ్య అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆయన మూర్ఖత్వం ఉందా అర్థం చేసుకో, దాన్ని బట్టి నడుచుకో. కొంచెం పౌలే అన్నాడు, నేను మరి గ్రీసు దేశస్తులుగా హెబ్రీయుడుగా అన్యుడుగా అట్లా కనపడవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ప్రభువులోకి రాబట్టుకోవడానికి. మన భర్తలు మనతో సమాధానంగా ఉండాలంటే వారి మనసును అర్థం చేసుకొని కొంత ప్రేమతో మాట్లాడాలి. ప్రేమతో వారికి మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రేమతో వండి పెట్టాలి, వాళ్ళకి ఇష్టమైనది వండి పెట్టాలి. ఒక ఆమె కొంచెం పెద్ద ఆమె నా వివాహమైన కొత్తలో ఎప్పుడు కొడుతుండేవాడు భర్త మా ఇంటికి ఎదురుగానే. ఎందుకు కొట్టాడంటే ఆయనకి ఇష్టమైన పదార్థం ఈమె వండి పెట్టదు, ఈమె తినదు. అది ఏదో నాన్ వెజ్, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అది తినకూడదు అని. ఆయన తింటాడు, వండినందువల్ల కింద పడేసి ఎట్ట పడితే అట్లా కొడతాడు. మేము చెప్పాము అప్పటికి, నీకు ఇష్టం లేకపోయినా ఆయనకు నువ్వు వండి పెట్టి ప్రార్థనకు రా, నిన్ను ఎప్పుడు ఏమన్నాడని చెప్పాను. ఇలాంటివి చిన్న చిన్నవే కావచ్చు,
చిన్న పాయింట్లే కావచ్చు, అది ఎట్లా చేస్తానమ్మా, అది మనం ముట్టుకోకూడదు కదా, దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పాడు అది తినకూడదు ముట్టుకోకూడదు అని. అయితే నీ భర్త అన్నిడు, ఆయనకు తెలియదు. ఆయన ప్రభులోకి రాబట్టుకోవాలి అంటే అవసరమైతే ఆయనకి ఇష్టమైనది మనం చేయాలి. తండ్రికి ఇష్టమైన కార్యమే పిల్లలు చేయాలని తండ్రి కోరుకున్నట్లుగా అలాగే భర్తలు కూడా భార్యలాగా అలాగే ఇష్టమైనది చేయాలి. దావీదు ఎంతో మంచి విషయంలో దావీదు మనసాన్ని మోసుకొస్తూ ఆనందం పట్టలేక తన దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నాడు. తన వస్త్రాలు ఎట్టుపోయేది కూడా తెలియనంతగా ప్రభులు ఆనందిస్తుంటే కిటికీలో నుంచి చూసి బా ఎంత ఇదిగా డ్యాన్స్ చేస్తున్నాడు, హీనంగా ఉన్నాడు, హీనపరిచింది. ఒక రాజును భార్య హీనపరిచింది. కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తన కానీ లేక వాళ్ళ వేషధారణ మనకు నచ్చని విధంగా ఉండొచ్చు. ప్రార్థనాప్పుడు నేను ఒక పత్రిక చదివాను, నేను చాలా నాళ్ళ కిందట. నేను ఆ పత్రిక చదవకుండా కొంచెం పొరపాటు చేసేదాన్ని. ఏమంటే అట్లా వద్దయ్యా ఇట్లా చేయండి అని చెప్తుండేదాన్ని. ఎప్పుడే కానీ భర్తలకు సలహా ఇచ్చేవు దానికంటే నువ్వు ఎక్కువ ఆ విషయం ప్రార్థన మోకరించి ప్రార్థన చేయి. ప్రభా ఇది నాకు ఇష్టం లేదు, అది ఆయన చేస్తున్నాడు, నువ్వు ఆయనతో మాట్లాడు నాయన, ఆయన సరిచేయని ప్రార్థన చేస్తే అది సరైపోతుందని ఓ భక్తుడు రాశాడు. ఏమండి మన మందిరంలో ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా అని చెప్తుండేది ఆయన సలహాలు. అది నాకు జ్ఞాపకం తీసుకొని వస్తుంది. అనేక సార్లు చెప్పే బదులు ప్రార్థన చేస్తే అది మరలా చేయకుండా దేవుడు తప్పిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి లోపాలు స్త్రీలలో ఉంటాయి, పురుషుల్లో ఉంటాయి, పిల్లల్లో ఉంటాయి, పెద్దల్లో ఉంటాయి. ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించడానికి వీల్లేదు. పిల్లలు ఉన్నారు, నువ్వు ప్రార్థన చేసుకున్నావా, నేను చేసుకోవడానికి అమ్మని అనకూడదు. బైబిల్ చదువుకో అన్నాను అనుకోండి, నువ్వు చదివావా, నువ్వు విన్నావా, నువ్వు బాగున్నావా అనకూడదు తల్లిదండ్రులు. దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. వాక్యంలో ఏముంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులైనప్పుడు ఇది ధర్మం, ఇది ఖచ్చితమైన ఇది ధర్మమే. దేవుని ధర్మాన్ని మనము పాటించాలి. తల్లిదండ్రులు కూడా కొన్ని నియమాలు పెట్టాడు, అది వాళ్ళు పాటిస్తారు. భార్య కొన్ని నియమాలు ఉన్నాయి, అది వాళ్ళు పాటించాలి. భర్తలు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, వాళ్ళు అది పాటించాలి. ఎవరికి చెప్పిన వాళ్ళు పాటిస్తూ పోతే సమస్యలు ఉంటాయి కుటుంబాల్లో. అది ఎంత తప్పు అయినా కూడా మనం లోబడి నిదానంగా చెప్పుకోవాలి, జాగ్రత్తగా ప్రేమతో ఉన్నప్పుడు చెప్పుకోవాలి తప్ప గబగబా అరవటం అనేది మంచిది కాదు. మీ కాలు తన భర్తని హీనపరిచింది, ఫలితాన్ని చూసింది, కానీ లోబడే వారంగా ఉండాలని రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటంటే భర్తను కుటుంబాన్ని కాపాడిన స్త్రీలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కుటుంబాన్ని కాపాడిన వారు, కుటుంబానికి కొన్నిసార్లు ఉగ్రత. ఆ మాట చెప్పుకొస్తే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మరి 3:18 వచనాల్లో అది చదివినా చదవకపోయినా మనం చదువుదాం అవసరమైతే. అక్కడ అబీగయీలు ఉంది. అబీగయీలు భర్త ఎలాంటి వాడు? మీరు ఇప్పుడు దాకా ఏమనుకొని ఉంటారంటే మీ భర్తలు అంటే చాలా మంచివాళ్ళు కాబట్టి మీరు బాగా చూసుకుంటారమ్మా, మీరు లోబడతారమ్మా. అబీగయీలు భర్త లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి అంత దారుణం. అన్నం పెట్టమంటే కూడా పెట్టనోడు అంత దుర్మార్గంగా ఎవరుంటారు? ఆకలి అవుతుంది, ఎవరన్నా వచ్చారు, నాకు ఆకలి అవుతుందయ్యా అన్నం పెట్టమని పెట్టరా? స్త్రీ ఇంట్లో లేదు, భర్తే ఉన్నాడు, అంతగా ఆకలి అవుతుంది అన్నారు కదా, కొంచెం పెడతారు కదా. అంటే ఆహారం కూడా పెట్టనంత మూర్ఖుడు. ఏం పేరు ఆయన పేరు? నాబాలు. ఆమె పేరు అబీగయీలు. అబీగయీలు సుబుద్ధి గలదని రాయబడ్డారు. నాబాలు మొరటువాడు, దుర్మార్గుడు, దుష్టుడు అని రాయబడింది. అలాంటి ఆయనకి ఇలాంటి అమ్మాయిని ఎలాగిచ్చారు? అసలు ఎట్టిచ్చారు మీరు మీ పిల్లల్ని? ఎంతమంది అడిగి ఉంటారు, మాకు తెలియదమ్మా, అప్పుడు బాగానే ఉన్నాడు అనుకున్నామమ్మా, ఇప్పుడు మారిపోయాడమ్మా. చాలామందికి పెళ్ళి అయిన తర్వాత మారిపోతుంటారు భర్తలు.
పెళ్లి కాకుండా బాగుంటారు. కానీ మారిపోయినాడని మనం మారిపోదామా? మనం మారిపోవాల్సిన అవసరం లేదు. మనం ఉన్న స్థితిలోనే ఉండాలి. వాక్యం ఎరిగిన దానివైతే, వాక్యం వింటున్న దానివైతే, వాక్యాన్ని జాగ్రత్తగా మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో వినే దానివైతే వాక్య ప్రకారం జీవించాలి. ఈ అబీగయీలు చాలా మెలుగు కలిగింది, వినయం కలిగింది, జ్ఞానం కలిగిన స్త్రీ, చాలా తెలివి కలిగిన స్త్రీ. అతడు మొరటువాడు, తాగుబోతు కూడా. పెద్ద విందు జరిగింది. ఆ ఇంటికి దావీదు యొక్క పనివాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఈ నాబాలుకు గొర్రెలు ఉన్నాయి, దావీదు గొర్రెలు కాసేవాడు. ఈ గొర్రెలను దావీదు పనివాళ్ళు కాశారు. ఈ పనివారు, నాబాలు యొక్క పనివారు నిద్రపోతుంటే సింహాలు ఎలుగుబంట్లు వచ్చి గొర్రెలు లాక్కొని పోకుండా దావీదు పనివారు వీళ్ళ గొర్రెలు కాపాడారు. అందుకని ఒకరోజు వీళ్ళింట్లో విందు జరుగుతుంది. నాబాలు యొక్క ఆ దుర్మార్గుడైన వాళ్ళ ఇంట్లో విందు జరుగుతున్నప్పుడు ఆ దినాల్లో ఒక గొప్ప విందు ఏంటంటే గొర్రెలకు మరి బొచ్చు, అంటే మన మన ప్రాంతంలో ఉండే గొర్రెలకి ఎక్కువ వెంట్రుకలు ఉండవు. అక్కడ ముఖం కూడా కనిపించకుండా అంత కప్పేసినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇంత పొడవు ఉంటుంది చుట్టూ వాటికి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అది గొర్రె బొచ్చు కట్ చేసే టైంలో గొప్ప విందు చేసుకుంటారు. ఆ గొర్రె బొచ్చు చాలా ఖరీదుతో అమ్మబడుతుంది. దాంతో వారు దుప్పట్లు తయారు చేసుకుంటారు. ఇంకా ఏమేమి తయారు చేస్తారో నాకు పూర్తిగా తెలియదు, కానీ అది ఒక గొప్ప విలువైన పండుగ. ఆ రోజున దావీదు మనుషులను పంపిస్తే, దావీదెవడు? నేను నా పరిపాలన చేసుకున్న భోజనాన్ని నేను ఎలా పంపిస్తాను? నేను ఇవ్వను, నేను పెట్టను అన్నాడు. ఆ మాట చెప్పగానే దావీదు కోపం వచ్చింది. అరే, అడవిలో అనవసరంగా వీళ్ళ గొర్రెలన్నింటిని, మేకలన్నింటిని కాసాలి అని కోపం వచ్చి తన 400 మంది పరివారంతో, ఆయనతో ఉన్న వాళ్ళందరితో కలిసి యుద్ధానికి వస్తున్నాడు. తెల్లవారి లోపల వాళ్ళ ఇంట్లో ఒక మగపిల్లోడు కూడా ఉండనీయను అని చెప్పాడు. మనం చాలాసార్లు చదివే ఉంటాం. అది పనివాళ్ళు విన్నారు. ఇంట్లో ఉన్న పనివాళ్ళకి తెలిసింది ఆ విషయం. వెంటనే ఆమె దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయనకు చెప్పే వీలు లేదు. తాగి మత్తుడై పడి ఉన్నాడు. తాగిన వాళ్ళకు, మత్తుగా ఉన్న వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది? ఆ సమయంలో స్త్రీకి ఎంత జ్ఞానం కావాలి. వీడు పడిపోయి ఉన్నాడని చెప్పి కొట్టి లేపలేదు. అతనితో ఏమీ చెప్పక, కొన్నిసార్లు చెప్పడానికి అవకాశం ఉండని సమయంలో వదిలేసేయాలి. చెప్తే అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడన్న వాళ్ళు లేడు. ఆ సమయంలో మోకాళ్ళు ఉండాలి. ఏం చేయాలో దేవుడు నీకు బోధించింది నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. పనివాళ్ళు వచ్చి, అమ్మా మన యజమానుడు దగ్గరికి ఇట్లా దావీదు పనివాళ్ళు వస్తే భోజనం పెట్టను అన్నాడు. చాలా వాళ్ళని ఇబ్బందిగా మాట్లాడినాడు. వాళ్ళు ఇప్పుడు మన మీద యుద్ధానికి వస్తున్నారంట. తెల్లవారిలో మనం ఎవరు ఉండవమ్మా అని చెప్పేశారు. వెంటనే నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏదో చెయ్యమ్మా అన్నారు. పనివాళ్ళకు ఆమె ఎంత దగ్గరగా ఉందో చూడండి. పనివాళ్ళు అమ్మ అని పిలిచేంత తల్లిలాగా ఆమె వ్యవహరించింది. మనం కూడా కుటుంబంలో మన పిల్లలకే కాదు, తల్లి అనేకులకు తల్లులుగా ఉండాలి. రక్షించబడవలసిన వారికి, మీ ఇంటి వారికి, మీ ఇరుగు పొరుగు వారికి, సంఘంలో నువ్వు ఒక తల్లిలాగా ఉండాలి తప్ప, నేను ఇంకా చిన్నదాన్ని కదా, చిన్న పిల్లలైనా కూడా తల్లులాగా వ్యవహరించవచ్చు. తల్లి పాత్ర ఎలా ఉంటుంది? ప్రేమించడమే, పెట్టడమే, ఓర్చుకోవడమే, క్షమించుకోవడమే, పరిచేయటమే తల్లుల యొక్క పాత్ర. అమ్మ అని పిలుస్తున్నారు. నువ్వు చేయవలసింది త్వరగా చేయండి. ఆమె ఏమీ చెప్పక తొందరగా లేచి ఆమె ఏం చేసింది? 200 రొట్టెలంట, 5 గొర్రెల మాంసం, వేచిన ధాన్యము. ఆ లిస్టు చూస్తే ఒక స్త్రీ ఇంత పని చేయగలదా? ఒకసారి ఆ లిస్టు చూడండి మీరు. ఇవన్నీ నేను చదివిస్తే ఆలస్యం అవుతుందని చెప్పి నేను చెప్పుకుంటూ పోతున్నాను. మీరు రెఫరెన్స్ రాసుకుంటున్నారు కదా, తర్వాత ఏమో చూడండి. ఇన్ని వేచిన ధాన్యము, జున్నుగడ్డలు, ఇంకేమేమో పంపించింది.